నమస్తే అండి. మా ఫిల్మ్ ఈ వారం 27వ తారీఖు రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంతా రిలీజ్ చేస్తున్నాము. మంచి పర్ఫార్మెన్సెస్తో అందరూ యూత్ఫుల్ యాక్టర్ చేశాము. సో అదేవిధంగా మా సినిమాను కూడా మీరందరూ తప్పకుండా వెళ్ళి చూసి ఆదరించి సూపర్ హిట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్స్ అండి. క్రియేషన్స్ నుంచి అంజన సమర్పించు చేతిలో చేసనే సినిమాని కంప్లీట్ చేసేసాము. సో ఈ మంత్ 27కి రిలీజ్ ఉంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ యూత్, మదర్, ఫాదర్ అండ్ సన్, డాటర్, ఎవ్రీథింగ్ అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చూసినటువంటి కాన్సెప్ట్ ఇది. బంటి గారు చాలా చక్కటి స్వరాలతో తను పాటలు బాగా చేశారు. అండ్ చంద్రబోస్ గారు, అనంత శ్రీరామ్ గారు, మౌనశ్రీ మల్లిక్ గారు చక్కటి పదాలతో అసలు చంద్రబోస్ గారు 15 ఇయర్స్లో అసలు రాసింది మన చేతిలో చేసి మూవీకి అని చెప్పారు. అసలు నేను కళ్ళలో వాటర్ వచ్చేసాను నాకు. ఎందుకంటే అంత ఫెంటాస్టిక్గా 2 సాంగ్స్ రాశారు, పిల్లను గోవినేనాయి అండ్ మార్చేయి. సో 2 సాంగ్స్ని మన బంటి గారు తన ఉన్నటువంటి టాలెంట్ని ఈ చేతిలో చేసి సినిమాకి ఉపయోగించారు. అండ్ హీరోయిన్స్ కానీ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎవ్రీబడి చాలా సూపర్గా ఉంటుంది. సో ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరత్ బాబు గారు కానీ, కవిత గారు కానీ, అండ్ రఘునాథ్ రెడ్డి గారు, సూర్య గారు, వీళ్ళంతా ఒక డిఫరెంట్గా, శరత్ బాబు గారు తన 20 ఇయర్ సర్వీస్లో ఈ సినిమాలో ఇంత చక్కటి క్యారెక్టర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా చెప్పేసి తను ప్రామిస్ చేశాడు. అలాగే మా శ్రీని గారు ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ తను బాధపడకుండా డబ్బుల్ని ఎనీ టైం మాకు కావాలి సార్, మాకు ఇది కావాలంటే టైంకి అరేంజ్మెంట్ చేసేసి నాకు కోఆపరేట్ చేశారు. అండ్ మా టెక్నీషియన్లకి, మా కోడైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సినిమా తప్పకుండా యూత్ అండ్ ఫ్యామిలీ చూడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా ఒక చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంజనా సమర్పించు నిట్ క్యాప్ క్రియేషన్స్ చేతిలో చేసి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 27th త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మూవీ రిలీజ్ అవుతుందండి. ఆల్రెడీ టైమ్స్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన మా చేతిలో చేసి ఆడియో పెద్ద సూపర్ హిట్ అయింది. 1.5 lakhs క్యాసెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ప్లాటినం డిస్క్ చేసుకున్నాము. దీనిలో సాంగ్స్ అన్నీ కూడా మీరు అందరూ ఎంతో బాగా ఆదరిస్తున్నారు. అలాగే దీనిలో అంతా పెద్దవాళ్ళు పాడారండి. హరిహరన్ గారు, కార్తిక్, టిప్పు, వేణు, తర్వాత అల్కా, తర్వాత శ్వేతా పండిట్, తర్వాత మాళవిక, గీతా మాధురి, ప్రణవి, నేను ఒక సాంగ్ పాడాను. సాంగ్స్ అందరూ ఈవెన్ పిక్చరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ట్రైలర్స్ చూస్తుండొచ్చు. మెయిన్గా అంటే అన్ని సాంగ్స్ బాగున్నాయి అండ్ మంచి రైటర్స్ రాశారండి. ఎస్టాబ్లిష్ రైటర్స్ చంద్రబోస్ గారు 2 పాటలు, తర్వాత అనంత్ శ్రీరామ్ 2 పాటలు, తర్వాత కొత్త రైటర్ మౌనశ్రీ మల్లిక్ అని. చంద్రబోస్ గారు బ్యూటిఫుల్ సాంగ్స్ రాశారు 2, పిల్లను గ్రోవి, మార్చే. అలాగే అనంత్ శ్రీరామ్ కూడా మంచి యూత్ఫుల్ సాంగ్స్ రాశారు, మీనింగ్ ఉండే లిరిక్స్. అండ్ సినిమా డైరెక్షన్ కూడా సింహాశ్రీ గారు చాలా బాగా చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ కూడా చాలా కోఆపరేటివ్ ఉండి ఎంతో బాగా వచ్చింది మూవీ కూడా. అండ్ ఎస్పెషల్లీ రికార్డింగ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చిందండి. దానికి నేను మా కొలీగ్ జీవన్ వర్క్ చేశాము. చాలా బాగా వచ్చింది. ఆర్ఆర్ కూడా యాక్చువల్లీ మెయిన్ ప్రాణం ఫిలింకి. దీనిలో ఇంకో సంగతి ఏం చెప్పాలంటే, దీనిలో ఆల్మోస్ట్ అందరు యూత్కి బాగా నచ్చే పాట ప్రేమకు వెళ్ళాయారా. దీనిలో ఏంటంటే మరో చరిత్ర మీకు గుర్తుండొచ్చు, కమల్ హాసన్ సరిత గారిది, ఆఫ్టర్ 32 years. దానిలో ఏమో కలిసి ఉంటే కలుసుకమని సినిమా పేర్లతో పాట. సో మళ్ళీ మేము 32 years తర్వాత వి అగైన్ కమ్ బ్యాక్ విత్ ప్రేమకు వేళారా. దీనిలో కూడా అన్ని సినిమా పేర్లతో పాట ఉంటుంది. ఇట్స్ ఎ డ్యూయట్ అనమాట. బాగా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది ఈ పాటకి పబ్లిక్ నుంచి. సో మీరందరూ ఈ పాటలను ఎంత బాగా ఆదరించారో, అలాగే నా పాటలన్నీ ఎప్పుడు ఎంత బాగా ఆదరిస్తారో, అలాగే అఖిలాంధ్ర ప్రేక్షకులకి నేను విన్నపం చేసుకునేది ఏమంటే, మీరందరూ కూడా మా సినిమా చేతిలో చేసి చూసి థియేటర్స్లో పెద్ద సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. చేతిలో చేసి ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాజ్ టోల్డ్ బై ప్రొడ్యూసర్ సార్. ద మ్యూజిక్ ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. I would say the music is probably the best music I have ever listened to in my life, given a Bunty sir. It is already a musical hit. I hope the film does even better. And as far as the performances are concerned, I'm pretty much more than happy with my performance, and especially the encouragement given by Sharath Babu sir and Kavita ma'am. It has been really the driving force for me, and producer sir and director sir, they have been equally encouraging and supportive. And as far as the choreography and action is concerned, it is even better. So all I can say, it is a must watch film for everybody, and I guess the entire family would like the film. Thanks a lot.
నిట్క్యా మీడియా క్రియేషన్స్ బ్యానర్లో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్కి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. షూటింగ్ డేస్లో ఎంతో హ్యాపీగా కలిసి వర్క్ చేసాం. ఇంకా డైరెక్టర్ గారు కథని ఎంతో చక్కగా మలిచి అన్నీ చాలా చక్కగా ముందుకి నడిపించారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఎప్పుడూ టీంతోనే ఉంటూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ అంతా ముందుకు నడిపించారు. ఇంకా సినిమాకి బలం, ఫుల్ స్ట్రెంగ్త్ బంటి గారి మ్యూజిక్. చాలా మంచి మెలోడీ ట్యూన్స్ని అందించారు. అందరికీ నచ్చింది, ఇంకా నచ్చుతుంది. చాలా బాగుంది సాంగ్స్. సో 27th చేతిలో చేసి మూవీ రిలీజ్ అవబోతుంది. సక్సెస్ మీరు చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం మా అందరికీ ఉంది. అందరికీ నమస్కారం. నేను ఈ సినిమాలో 2 పాటలు పాడానండి. ఐఎమ్ వన్ ఆఫ్ ది లీడ్ సింగర్స్. హరిహరన్ గారితో, టిప్పు గారితో పాడాను. ఇదివరకు ఒక 4-5 ఫిల్మ్స్లో పాడాను, కానీ ఈ మూవీలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ యాజ్ అ సింగర్. ఎందుకంటే ఆసమ్ మ్యూజిక్ అండ్ లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కాకుండా చెప్పాలంటే హీరో హీరోయిన్ ప్రతిష్ట అండ్ అభిషేక్ చాలా బాగా చేశారు. చాలా ఫ్రెష్నెస్ ఉంది వాళ్ళ ఫేసెస్లో. అండ్ మీరందరూ డెఫినెట్గా ప్లీజ్ వెళ్ళి చూడండి మూవీ, బికాస్ ఐఎమ్ షూర్ యుల్ ఆల్ లైక్ ఇట్ అ లాట్. మ్యూజిక్ ఈస్ వెరీ గుడ్ అండ్ యాక్టింగ్ ఈస్ వెరీ గుడ్.